ఏది ఓవర్ చేయకూడదంటే చాలా పవర్ఫుల్ పాజిటివ్ పదం అండి. కానీ ఓవర్ అయితే మాత్రం చాలా కష్టం అండి. అతిగా నమ్మకూడదు. దీనికి బాగా కనెక్ట్ అయినట్టున్నారు. ఏమవుతుంది? అతిగా నమ్మితే మనల్ని మనం హర్ట్ చేసుకోవాల్సి వస్తుందండి, మోసపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే అతిగా నమ్ముతామో అతిగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతామండి మనం. అంటే అవతల వ్యక్తి మాయలో మనం పడిపోతాం. ఇది మీరు ఏ కాంటెక్స్ట్లో అయినా వర్తిస్తుంది. ఇది ఒక రిలేషన్షిప్లో కావచ్చు, లేకపోతే మీరు ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు కావచ్చు. కొంతమంది ఫేక్ పీపుల్ని నమ్మేస్తుంటారు, అతిగా నమ్మేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక రోజు మోసపోతారండి. మోసపోయినప్పుడు మనకు జరిగిన, మనకు వచ్చిన లేదా మనకు కలిగిన లాస్ ఏదైతే ఉంటుందో అది ఇమ్మీడియట్గా పూడ్చుకోలేమండి. ఆ లాస్ ఫినాన్షియల్ కావచ్చు, డబ్బులు పోగొట్టుకోవచ్చు అతిగా నమ్మి, లేకపోతే మన గౌరవాన్ని పోగొట్టుకోవచ్చు, లేకపోతే అతిగా నమ్మి మన పీస్ ఆఫ్ మైండ్ను పోగొట్టుకోవచ్చు. అతిగా నమ్మి మనల్ని మనమే కోల్పోవచ్చు. ఫిజికల్గా అయితే ప్రాణాలు కావచ్చు, లేకపోతే ఇమోషనల్గా మనల్ని మనం కోల్పోవచ్చు అండి. దానివల్ల నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా చాలా పెయిన్ఫుల్ అండి. అందుకే ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు, ఎక్స్పెషల్లీ వ్యక్తినండి, ఇప్పుడు ఒక మషీన్ని అతిగా నమ్మితే మహా అయితే ఏదో చిన్న ఇబ్బంది రావచ్చు, కానీ ఒక వ్యక్తిని అతిగా నమ్మితే కాదండి. మనం ఒక ప్రోడక్ట్ కొనే ముందు రివ్యూలు చూస్తుంటాం కదా, ఓ షర్ట్ కొనుక్కోవాలంటే రివ్యూలు చూస్తుంటాం, రేటింగులు చూస్తుంటాం కదా. మనుషుల్ని అతిగా ఎలా నమ్మేస్తామండి? ఎవరో ఇచ్చిన రేటింగులను అక్కడ చూసి షర్ట్ ఎలా కొంటున్నామో, ఇక్కడ కూడా ఎవరో ఒక 100 మంది మనలాగే అతిగా ఆ వ్యక్తిని నమ్మారు. సో మనం కూడా వాళ్ళు నమ్మారులే అని చెప్పి మనము నమ్మేస్తున్నాం.